నమస్కారం అండి. నిన్న ఈ వర్ణం గురించి డిస్కస్ చేస్తూ వచ్చాం. సో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు ఏమేం చేయాలి అది ధర్మశాస్త్రం చెప్తుంది. అది చదివి ఎవరైనా తెలుసుకోవచ్చు. కానీ జాతి అన్నది పుట్టుకను బట్టి మనము ఫాలో అవుతాము. అది కరెక్ట్ అని చెప్పడానికి ఈ పేపర్ రాస్తాం. అందుకని బ్రాహ్మణులు ఏమేం చేయాలి? వాళ్ళు ఏదో వాళ్లకు 6 రకాల కర్మలు విధించారు. వాళ్ళు విద్య నేర్చుకోవాలి, స్వాధ్యాయం చేయాలి, విద్య నేర్పాలి, ఆ, దానము స్వీకరించాలి, వేదం అభ్యాసం ఓకే. వైశ్యులు వాళ్ళు వ్యాపారం చేయాలి. వ్యాపారం ఎలా చేయాలి? వాళ్ళు ఆవుల్ని రక్షించాలి. క్షత్రియులు వాళ్ళు అందరు జనాల్ని రక్షించాలి. కాస్త జాగ్రత్తగా గమనించండి. అక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే లొకేషన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అక్కడ శూద్రులు, బ్రాహ్మణులు అని ఒక లైన్లో చెప్పి, క్షత్రియులు అని అక్కడే చెప్పి, ఆ తర్వాత లైన్లో ఆ, ఆ, సరే బ్రాహ్మణులు అని చెప్పి, క్షత్రియులు అని చెప్పి, వైశ్యులు అని చెప్పి, శూద్రులు అని చెప్పి, శూద్రులు పని చేసి జ- ఆదాయము సంపాదించి, పదాలు బాగా వినండి. బ్రాహ్మణుడు విద్య నేర్పి ఆదాయము సంపాదించి, క్షత్రియుడు పన్నులు వేసి ఆ, అందరినీ రక్షించి, అందరి దగ్గర పన్నులు కలెక్ట్ చేసి, మళ్ళీ అందరికీ పంచి, ఆ, అలా తన ఆదాయాన్ని చూసుకుంటాడు. పక్క రాజ్యాల మీద దండయాత్ర చేసి అక్కడ నుంచి సంపాదన పెంచుకోవచ్చు. దానికి మళ్ళీ ధర్మ సూక్ష్మాలు చాలా ఉన్నాయి. మనకి ధర్మ సూక్ష్మాలు అంతగానే మాట్లాడట్లేదు. దీన్ని ఒప్పుకొని నడవాలి అని చెప్తున్నాను. వైశ్యుడు వ్యాపారం చేసి, గోరక్షణ చేసి, డబ్బు సంపాదించి, శూద్రుడు పై మూడు వర్ణములలాగా కాకుండా అని చెప్పినారు. ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. పై మూడు వర్ణములలాగా కాకుండా వాళ్ళు ప్రకృతిలో అందరికీ సేవ చేసి, అంటే ప్రకృతిలో అందరికీ సేవ ఏం చేస్తారంటే పని చేస్తారు. పని చేయడమే అన్నిటికంటే గొప్ప సేవ. పని చేసి సంపాదించి అని అంటే ఇక్కడ దీన్ని ఎలా మిస్అండర్స్టాండ్ చేస్తున్నా అంటే ఆ మూడు వర్ణాలు పై వర్ణాలు అన్నారు, మాది కింద వర్ణం అన్నారు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు మధ్యలో దూర్చి మన బుర్రల్ని అందరూ చెడగొట్టారండి. అలా కాదు. శూద్రుడు సేవ చేసి అంటే ప్రకృతిలో అందరికీ సేవ చేయాలి. ఇప్పుడు బ్రాహ్మణుడు విద్యాబోధ చేసినంటే బ్రాహ్మణుడికి మాత్రమే విద్యాబోధ చేస్తాడు అని ఎక్కడా లేదు. బ్రాహ్మణుడు క్షత్రియుడికి విద్యాబోధ చేస్తాడు. బ్రాహ్మణుడు వైశ్యుడికి విద్యాబోధ చేస్తాడు. బ్రాహ్మణుడు శూద్రుడికి కూడా విద్యాబోధ చేస్తాడు అనేందుకు ప్రూఫ్లు మీకు చూపించాను. అంతెందుకు, ఆ, సాందీపని మహర్షి ఆశ్రమంలో కృష్ణ భగవానుడు వెళ్ళి చదువుకున్నాడు. సాందీపని మహర్షికి కాళ్ళు పట్టినాడు, సేవ చేసినాడు, భిక్షాటన చేసి తీసుకొచ్చి అక్కడ గురువు దగ్గర అందరూ పంచుకొని తిన్నారు. కృష్ణుడు ఏ జాతి వాడండి? ఇది కాదు మనం ఆలోచించాల్సింది. మన మధ్య గొడవలు పెట్టడానికి ఇలాగే మాట్లాడతారు. మనం అలా గొడవలు పడకూడదంటే మనం విషయాలని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బ్రాహ్మణుడు కూడా సేవ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? విద్యాబోధ చేసి సేవ చేస్తున్నాడు. ఇది ఇంకా బాగా క్లియర్గా చెప్తానండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకవేళ పై వర్ణములు అంటే పైన చెప్పినవి గొప్ప వర్ణములు అన్నారు అంటే దానిలో ఓకే, మీకు అలా అనిపించిందా? అలా అని అనుకో, నష్టమేం లేదు. అలా అనుకోవడం తప్పు అని నేను అనట్లేదు. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిది అంతే, అంతేగాని చిన్న భార్య చెడ్డది అన్నట్లు అంటే శూద్రులు అన్నారు అలా కాదండి. ప్రాక్టీస్లోకి వచ్చేసరికి ఇవి ఎలా ఉంటాయి అన్నది చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రాక్టీస్లోకి వచ్చేసరికి అన్నీ ఒకటేనండి. ప్రతి ఒక్కరి లోపల అందరికీ శ్రీహరే అంతరాత్మ, అందరి లోపల నేను నేను అని అది అలాగే ఉంటుందని అన్నమాచార్యులు చెప్పినారు. లోకంలో పెద్దలు పెద్దలు అంటే శరీరానికి వయసు పెరిగినోడు పెద్దోడు అని ఎవడు చెప్పలేదండి. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న నీకు పెద్దోళ్ళు, వాళ్ళు నిన్ను సాకినారు కాబట్టి నీకు విద్య నేర్పిన టీచర్, ఉపాధ్యాయుడు ఓకే స్కిల్స్ నేర్పినాడు కాబట్టి ఆయన నీకు పెద్దోడు, నువ్వు గౌరవం ఇస్తావు, చాలా మంచిది. పెద్దోడు అంటే బుద్ధి బాగా పెరిగినవాడు అని అర్థం. జుట్టు నెరిసినోడు, ముసలోడు ఆ పెద్దోళ్ళకి గౌరవం ఇవ్వనంటే ఇవన్నీ అడక్క తినే మాటలు. ఈ మధ్యకాలంలో ఇంగ్లీషు నేర్పిస్తే వచ్చిండే మాటలు అది కాదు.
ఇది ప్రాక్టీస్లోకి వచ్చేసరికి ఎంత గొప్పగా ఉంటుంది అంటే చాలా జాగ్రత్తగా ఈ సెంటెన్స్ని గమనించండి. ద బ్యాలెన్స్ ఆఫ్ ది వర్ణ సిస్టమ్. అసలు ఈ నాలుగు వర్ణాలు ఎందుకు పెట్టినారు? అందరూ సమానంగా ఉండొచ్చు కదా అంటే అందరూ సమానంగా ఎక్కడ ఉన్నారు? మిగతా మతాల్లో ఉన్నారా? మీరు వెతికి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు విభూతి పట్టీలు అడ్డంగా పెట్టుకొని తిరుమలలో గుడికి వెళ్ళారనుకోండి, ఎవరు మిమ్మల్ని అడ్డం చెప్పరు. నిలువుగా మూడు నామాలు పెట్టుకొని, అంటే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం నామాలు పెట్టుకొని శివాలయానికి వెళ్తే మీకు ఎవరు అడ్డం చెప్పరు. అసలు ఈ రెండు పెట్టుకొని అమ్మోరి గుడికి వెళ్తే అక్కడ ఎవరు అడ్డం చెప్పరు. అసలు బొట్టెట్టుకోకుండా అమ్మోరి గుడికి పోతే కూడా ఒప్పుకుంటా ఉన్నారు బా ఈ మధ్యకాలంలో. చాలామంది మగవాళ్ళని నేను చూస్తున్నాను. అమ్మోరి గుడికి వెళ్ళి ఉంటారు, మొహాన బొట్టు ఉండదు. ఆ, అయినా ఒప్పుకుంటున్నారు. అది ఏందో మన కర్మ, అది ఫ్యాషన్. బొట్టెట్టుకుంటారా ఇంకా? అడగండి, బట్టలు వేసుకుంటారా అని అడగండి, ఇప్పేసి తిరగండి కుక్కల్లాగా అనాలనిపిస్తుంది, నాకు కోపం వస్తుంది. అలా కాదు. ఓకే, కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. ఈ వర్ణ వ్యవస్థ మన దగ్గర, వర్ణ వ్యవస్థ అని అంటున్నా, మిగతా వాళ్ళ దగ్గర అలా లేదు. మిగతా వాళ్ళ దగ్గర మూఢనమ్మక వ్యవస్థ ఉంది. ఎందుకునంటే మాకు శివుడు కనిపించిన వాళ్ళు దండిగా ఉన్నారు, కృష్ణుడు కనిపించిన వాళ్ళు దండిగా ఉన్నారు. మిగతా మతాల్లో వాళ్ళకు వాళ్ళ దేవుడు కనిపించేవాడు కాదని వాళ్ళు అంటారు. కొంతమంది కనిపించినారంటారు, కొంతమంది ఇచ్చినాడు అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు, ఇలా ఉంటాయి. మీరు క్రిస్టియానిటీ తీసుకుంటే అంటే వాళ్ళందరూ క్రిస్టియన్సే కదా? అలా లేదండి. క్రిస్టియానిటీలో దాదాపుగా 27 రకాల కులాలు ఉన్నాయి. వాళ్ళలో ఆర్థడాక్స్ అని ఒక కులం. ఆర్థడాక్స్ క్రిస్టియన్లు కాథలిక్ చర్చ్‌కు పోరండి. పోతే వాళ్ళు కొట్టి చంపేస్తారు. మనలాగా విభూతి పట్టీలు అడ్డంగా పెట్టుకొని తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి పోతే వాళ్ళు రా రా బాగా చూడు అన్నట్లు ఉండదు పరిస్థితి. కాథలిక్‌లు ఆర్థడాక్స్ చర్చ్‌కి వెళ్ళరు. ఈళ్ళిద్దరూ కలిసి ఆహ్, ప్రొటెస్టెంట్ చర్చ్‌కెళ్ళరు. సో, కాథలిక్‌లు ప్రొటెస్టెంట్‌ల చర్చికెళ్ళరు. ప్రొటెస్టెంట్‌లు కాథలిక్కుల చర్చికెళ్ళరు. వీళ్ళిద్దరూ కలిసి ఆర్థడాక్స్ చర్చికి ఇట్లా 27 తెగలున్నాయండి ప్రపంచంలో క్రిస్టియానిటీలో. మనకు తెలీదు కాబట్టి మనము వాళ్ళకు ఒకడే దేవుడంట. ఆ దేవుడు ఒకడే అని వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చేస్తున్నారండి. ఇప్పుడు మనకి బాగ్దాద్, పర్షియా దేశం, పార్సీలు భారతదేశంలోనే బతికినారు. ఇప్పుడు పర్షియా దేశమే లేదు. దాన్ని 2 ముక్కలు చేసినారు. ఇరాన్, ఇరాక్. ఓకే. వాళ్ళేమన్నా హ్యాపీగా ఉన్నారా? లేదు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. షియాలు, సున్నీలు, మహమ్మదీయులు వేరు, అహ్మదీయులు వేరు. అసలు మనకు తెలియనన్ని ఉన్నాయండి. మనకేం తెలీదు. ఎవడని చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తాం. ఎందుకంటే మన విషయాలను మనం నమ్మకుండా ఉండేందుకు వాళ్ళు ఇలా మాట్లాడేస్తారు. మన విషయాలు మనం తెలుసుకోం. మన నమ్మకాలు కావు. మనవి ప్రాక్టీస్‌లో ఉన్న విషయాలు. ప్రాక్టీస్‌లో ఉన్న విషయాలనేందుకు మీకు ఇప్పుడు నేను ప్రూఫ్ చూపిస్తాను. ఈ వర్ణ వ్యవస్థ ప్రకృతిలో బ్యాలెన్స్డ్‌గా మనుషులు బతకడానికి తయారు చేయబడింది. కాబట్టి వాళ్ళకిచ్చే ప్రాక్టికల్ డిసిప్లిన్ ఎలా ఉంటుంది అంటే, ఆ బ్రాహ్మణుడు డబ్బు ఎలా సంపాదించాలి అంటే, విద్యాబోధ చేసి తన గురుకులంలో తను ధనం సంపాదించి తన కుటుంబాన్ని సాకి వచ్చిన విద్యార్థుల్ని తను సాకాలి. ఏమో ఒక్క స్టూడెంట్ కూడా రాకపోతే అప్పుడు బ్రాహ్మణుడి బతికేమి? ఇది మొదటి ప్రశ్న. ఆ క్షత్రియుడు, ఆడు రాజు, కింగ్, ఏమో ఓడిపోయి వాడు రాజ్యాన్ని కోల్పోతే అప్పుడు ఆడెట్లా బతకాలి? ఓకే, వైశ్యులు బాగా సంపాదిస్తారు, వ్యాపారం చేస్తారు కదా. ఏమో వ్యాపారంలో నష్టం వస్తే అప్పుడు బతికేదెలా? కొంచెం ఓపిగ్గా, నిదానంగా, జాగ్రత్తగా ఆలోచించండి. అంటే శూద్రుడు పని చేసి బతకాలి, రైట్. అంటే పని లేకుండా ప్రపంచంలో ఎప్పుడైనా ఉంటుందా? స్టూడెంట్లు రాని బ్రాహ్మణుడు ఉంటాడు. ఎప్పుడూ లాభాలు చూడని వైశ్యుడు ఉండొచ్చు. అయ్యా ఎప్పుడో రాజ్యం కోల్పోయిన రాజు ఉండొచ్చు. పని లేని శూద్రుడు ఎప్పుడైనా ఉంటాడా? ప్రపంచంలో ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది కదండి. పని లేకుండా ఎక్కడా ఉండదు కదా. కాబట్టి బ్యాలెన్సింగ్ కోసం ప్రకృతి ఋషుల ద్వారా ఎలా చెప్పించింది అంటే, టు ప్రిపేర్ ఫార్ సచ్ కంటిజెన్సీస్, దీస్ త్రీ వర్ణాస్.
ఏది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వాళ్లకు భిక్షాటన అన్నది నేర్పుతారండి. ఉపనయన సంస్కారం అని ఒకటి చేస్తారండి. మెడలో దారం వేస్తారు, ఎడం భుజం పై నుంచి కిందికి వేలాడుతుంటుంది కుడివైపుకి. మూడు మూడు దారాలు వేసుకుంటారు. బ్రాహ్మణులకి వేస్తారు, వైశ్యులకి వేస్తారు, క్షత్రియులకి వేస్తారు. కొంతమంది రెండు వేసుకుంటారు, కొంతమంది నాలుగు వేసుకుంటారు, కొంతమంది మూడు వేసుకుంటారు. అవి ఏదో ఒకటి వేసుకుంటారు. అది వేసి వాళ్ళకి వేదాధ్యయనం నేర్పిస్తారు. ఇది బాగానే ఉంది. వేదాధ్యయనం నేర్పించేటప్పుడు అసలు వాళ్ళకి ఆ ఉపనయన సంస్కారము అని అంటారు. అది చేసిన వెంటనే, ఉపనయనమైన వెంటనే మొట్టమొదట నేర్పించేది ఇదే. భవతే భిక్షాందేహి, భిక్షాటన చేయిస్తారు. అప్పుడే, అప్పటికప్పుడే. అది ఎ పార్ట్ ఆఫ్ ది ట్రెడిషన్, సాంప్రదాయంలో. ఆ సాంప్రదాయం కూడా కాదు, ఇది ఆచారము. ప్రతి బ్రాహ్మణుడికి భిక్షాటన ఆచారం. మరి శూద్రులకు ఎందుకు ఇది పెట్టలేదు అని అంటే, ప్రపంచంలో పని లేదనే సిచ్యువేషన్ ఎప్పుడు రాదు కాబట్టి శూద్రులకి భిక్షాటన అన్నది నేర్పరు. ప్లీజ్. ప్రకృతి, మన ఋషులు ఎంత కరెక్ట్గా మనకి సాంప్రదాయాలు ఇచ్చినారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శూద్ర అంటే అది తక్కువ అని అలా ఎలా అనుకుంటారు? తక్కువ అన్నది వేరే ఒకటి ఉంది. తక్కువ అన్నది వేరే ఉంది. సో ఇక్కడ పైన శ్లోకాలతో సహా పెట్టినాను. సో ద త్రీ ఆర్ అప్పర్ వర్ణాస్, దీస్ త్రీ ఆర్ అప్పర్ వర్ణాస్ అనే పదం అక్కడ వాడబడింది. అంటే పైన చెప్పిన మూడు వర్ణాలు, అంటే అబౌవ్ అప్పర్ త్రీ వర్ణాస్ అంటే పైన చెప్పిన మూడు వర్ణాలు అని మీరు అర్థం చేసుకోవాలి. కానీ అంటే ఆ మూడు అప్పర్ వర్ణాసు, ఆ, ఈ ఈ అప్పర్ వర్ణ, లోవర్ వర్ణ అలాంటివి ఏం లేవండి. మరి గుళ్ళోకి రానిరు ఎవరు చెప్పినారండి గుళ్ళోకి రానివ్వరని? ఎవడో పొరంబో కదా ఓ పుస్తకాలు రాసిస్తే మీరు అలా డిసైడ్ అవుతారా? గుళ్ళోకి రాని వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. శూద్రులు గుళ్ళోకి రాలేదు అని ఎవరు అనలేదు. శూద్రులు వేరు. ఆ, ఇప్పుడు శూద్రులు ఎవరు అంటే ఏదో ఇక్కడ మనకు ఉన్నాయి కదా, కమ్మ, కాపు, రెడ్డి, బలిజ, వీళ్ళందరూ పనిచేసి సంపాదించేవాళ్ళు. మధ్య మధ్యలో కొన్ని రోజులు వాళ్ళు ఆ, రాజ్యాలు కూడా ఏలినారు. వాళ్ళు రాజ్యాలు ఏలకూడదని ఎవరు వద్దని లేదే వాళ్ళని. మీరు రాజ్యాలు ఏలొద్దండి అని లేదే. అసలు కృష్ణదేవరాయలు, ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి. ఆయన కృష్ణదేవరాయలు, RAYALU. ఆయన అదే అది గొప్ప వంశం. హరిహరరాయలు, బుక్కరాయలు, ప్రపంచం ప్రకృతి ఎంచుకున్న గొప్ప సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. ఇప్పుడు కొంతమంది బలిజ వాళ్ళు పేరు పెట్టుకునేటప్పుడు ఆ రాయలు అని పెట్టుకుంటే అది బాగుండదేమని ROYAL రాయల్ అని పెట్టుకుంటారు. అది రాయల్ కాదండి, అది రాయలు. కృష్ణదేవరాయలు, హరిహర రాయలు, బుక్క రాయలు. అది గొప్ప వంశం అండి. అంత గొప్ప వంశం ఆ, పరిపాలించిన ప్రాంతంలో పుట్టిన వాళ్ళు అంత గొప్ప వంశానికి సంబంధించిన పేరు పెట్టుకునేటప్పుడు దానిలో అది ఏం సిగ్గొస్తుందో తెలీదు. ROYAL రాయల్. ఆయన కృష్ణదేవ రాయల్ కాదండి, కృష్ణదేవరాయలు. రాయుడు గారు అని అంటే అది గొప్ప గొప్ప వంశాలండి. సరే, మన మూర్ఖత్వం కాలింది కాబట్టి మనం అలా బతుకుతున్నాము. సో ఎనీహౌ శూద్రుడి లైవ్లీహుడ్ రిమైన్స్ యాంకర్డ్ ఇన్ అ కంటిన్యూస్ సర్వీస్ కాబట్టి వాళ్ళకు భిక్షాటన అన్నెసెసరీ. వాళ్ళు భిక్షం ఎత్తుకోవడం వాళ్ళకి ప్రాక్టీస్ చేయించే అవసరం లేదు కాబట్టి వాళ్ళకు భిక్షాటన నేర్పరు. అవసరం లేదు. ఇప్పుడు ఆలోచించండి, ఎవరు గొప్పోడండి? బిచ్చం ఎత్తుకునే అవసరం లేని ట్రెడిషన్ ఉన్నవాడు గొప్పోడా, బిచ్చం ఎత్తుకునే అవసరం ఉన్న ట్రెడిషన్ వాడు గొప్పోడా? ఈ ఇవన్నీ ఈ తెలివైన మాటలు వస్తాయండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకెళ్ళాలి, అది తప్ప మిగిలినవన్నీ చేస్తాము అని అంటాం. ఓకే, ఎనీహౌ, మహావిష్ణువు గారు పడుకుని ఉంటారు పాల సముద్రం మీద. ఎప్పుడూ యోగ నిద్రలో ఉంటారు. ఆయన యోగ నిద్రలో ఎందుకు ఉంటారని అడగొద్దండి. మీరు యోగ సాధన చేయండి, మీరు యోగ నిద్రలోకి పోతే మీకు అర్థమవుతుంది. ఆయన ఆయన యోగ నిద్రలోంచి లేస్తే మీరు ఎవరు ఉండరు. సో మనము డిసైడ్ అవ్వాల్సింది ఏమేనంటే, జాతి, వర్ణము, బర్త్ బేస్డ్ అని భగవద్గీతలో చెప్పబడింది. ఆ భారతదేశంలో దాన్నే ఫాలో అవుతారు. ఈవెన్ రిజర్వేషన్ల కోసం కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు. అదే ఫాలో అవ్వండి, అదే కరెక్ట్. మేము మధ్యలో మార్చుకుంటామంటే మీ కర్మ. మామిడికాయ ఎంత పుల్లగా ఉన్నా దాన్ని మామిడికాయ అని అంటారు కానీ చింతకాయనని అనరు. చింతపండు తీయగా తయారైనా దాన్ని మామిడి పండు అనరు, అది చింతకాయ అని అంటారు. ఆ, చెట్లన్నీ వాటి జాతులు మెయింటైన్ చేస్తున్నాయండి. కుక్కల్లో కూడా రకరకాల జాతులు ఉన్నాయి. మనుషులు అందరూ సమానమే. మనుషులు అందరూ ఎప్పుడు ఎక్కడ అది మనకు తెలీదు. ఎవడు పడితే వాడు ఏం పడితే అది చెప్తే దాని ప్రకారం సమానమని అలా పిచ్చోళ్ళ లెక్కన ఉండదండి. మనుషులు ఎందుకు సమానము అన్నది మళ్ళీ ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం. ప్రస్తుతానికి మనం వర్ణ వ్యవస్థ గురించి అర్థం చేసుకుంటున్నాం.
సో వర్ణ వ్యవస్థ ఎందుకు? టు సస్టైన్ సోషల్ హార్మనీ. అక్కడ అంతకంటే పెద్ద ఆ, ఎవరు గొప్పోడు ఎవడు తక్కువోడు కాదండి. ఆ ఒకవేళ ఒకడు శూద్రుడయ్యి వాడు బ్రహ్మవాది అయితే, పదం జాగ్రత్తగా గమనించండి, వాడు బ్రహ్మవాది అయితే వాడిని శూద్రుడిగా బ్రహ్మవాదులు గుర్తించరు. ఓకే. బ్రహ్మవాదులు, ఒక శూద్రుడు బ్రహ్మవాది అయితే బ్రహ్మవాదులు అతడిని శూద్రుడిగా గుర్తించరు. అంటే ఇప్పుడు బ్రాహ్మణ అనే పదము బ్రహ్మవాది వేరే విధంగా వేరే అర్థంతో వాడతాడు, సామాన్య మానవుడు వేరే అర్థంతో మాట్లాడతాడు. మనమంతా సామాన్య మానవులు కాబట్టి మనకు ఆ, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అన్నవి ఆ, మన బర్త్ని బట్టి ఉంటాయి. అవి మన బర్త్ని బట్టి ఉంటాయి, బేస్డ్ ఆన్ ముందు జన్మలో మన గుణ కర్మ సంస్కారాలని బట్టి ఈ జన్మలో ఉంటాయి. అది భగవంతుడు ఆ, భగవద్గీతలో మనకి ఎక్స్ప్రెస్ చేసిన విషయం. మనం దాన్ని వదిలేసి పనికిమాలినవన్నీ పట్టుకుని ఏడుస్తుంటాం. అలా కాదు. ఇప్పుడు ఈ 4 వర్ణాల్లో మేము దీన్ని పాటించాం, మేము మా ఇష్టానుసారం బతుకుతాం అనే వాడెవడైతే ఉన్నాడో, ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ నాలుగింట్లో ఏదో ఒకటి చేయాల. నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టినావా? విద్య నేర్చుకో, విద్య నేర్పించు, దానం స్వీకరించు, వేదం అధ్యయనం చెయ్యి, లోక సమస్త సుఖినో భవంతు అని భగవంతుడు ముందర ప్రార్థన చెయ్యి. ఓకే. నేను అలా చేయను, నేను నా ఇష్టానుసారం ఉంటా. అహో, మొదటి కేటగిరీ ఒకడు వచ్చినాడు. రెండో కేటగిరీ, నేను క్షత్రియుణ్ణి, నేను ఆ, నేను శాంతిని పాటిస్తాను. అది ఎప్పుడు పాటించాలో అది చెప్పబడింది. అలా కాకుండా నేను శాంతిని పాటిస్తాను అంటే వాడు కూడా వాడి వర్ణ ధర్మాన్ని వదిలేసినాడు వయసులో ఉన్నప్పుడే. ఆడు వైశ్యుడు, వాడి పని వదిలేసి వ్యాపారం చేయకుండా నేనేమీ చేయను. ఓకే. ఆ, శూద్రుడు, నేను పని చేయడం ఆపేసి నేను ఇంకోటి చేస్తాను, నేను ఏదో విధంగా బతికేస్తాను. ఆ, ఏదో విధంగా అలాంటి వాడిని పంచముడు అని అంటారు. పంచముడు అంటే వర్ణ ధర్మాలను నేను పాటించను, నేను నా ఇష్టానుసారం బతుకుతాను. ఇలా ఇష్టానుసారం బతుకుతాను అంటే దానికి మళ్ళీ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయండి. ఈ పంచమ గ్రూపులో ఎవరు ఉంటారు అంటే స్వపాకులు. స్వ అంటే ఇక్కడ ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ స్వ అంటే ఎవరికి వాళ్ళు వండుకొని తినేవాళ్ళు అని అర్థం కాదు. ఆ, సంస్కృతంలో శ్వ అంటే కుక్క అని కూడా అర్థం వస్తుంది. కుక్క మాంసము తినేవాడు. దోస్ హూ ఏట్ ఫ్లెష్ ఆఫ్ డాగ్, శ్వపాక అంటే అది అర్థం. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకో. ఎవడికి వాడు వండుకు తినేవాడు అని ఇక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. అలాంటి వాడు అంటే కుక్క మాంసము తినేవాడు, వాడు పంచముడు. ఒకటి. రెండు, చండాల. వీళ్ళు పంచముల్లో ఇది ఇంకొక రకం. చండాల అంటే ఎవరు? శవాలని తగలెట్టేవాళ్ళు. శవాలని తగలెట్టే వాళ్ళని చండాలురు అని అంటారు. వాళ్ళు పంచములు. అంటే వాళ్ళకి సమాజంలో స్థానం లేదా అంటే ఉంది. ఇప్పుడు గుళ్ళోకి రానిరంటే వీళ్ళు రారు, వాళ్ళే రారు. వాళ్ళు రాలేదని నువ్వు బాధపడద్దు. వాళ్ళకి తెలుసు ఎప్పుడు రావాలి ఎప్పుడు రాకూడదు. ఒకవేళ గుడికి వస్తే ఎక్కడి వరకు రావచ్చు ఎక్కడి నుంచి రాకూడదు అని వాళ్ళకి తెలుసు. అయ్, మేము లేదు, వాళ్ళకు కూడా లోపల వరకు దర్శనం కలిగించాల్సిందే అని. నీకెందుకు బాధ? అయ్యా, ఆ, నాకేదో సిగరెట్ల అలవాటు ఉందండి, తాగుతాను. మీకు సిగరెట్ల అలవాటు లేదే అని నేను బాధపడట్లేదండి. నువ్వు గుళ్ళోకి వెళ్తున్నావు కదా, వెళ్ళు. వాడిని పంపలేదే, నీకెందుకు? మీ బుర్రలు చెడిపోయేందుకు కారణం ఇది. ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ చెప్పలేనండి. లేదు, ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ కావాలి అంటే మనం పిచ్చోళ్ళండి. ఎందుకంటే మీకు సిగరెట్ అలవాటు లేదు. మీకు సిగరెట్ అలవాటు లేదే అని మీరు బాధపడలేదే అని నేను బాధపడ్డాం. ఇది పిచ్చికి పీక్స్లో చేరిన విషయం. అయ్యా, వాడు కూడా ఏం వాడి పని వాడు చేసుకుపోతున్నాడు, నీ పని నువ్వు చేసుకు. వాడు ఆ పని చేయలేదే అని నువ్వు ఎందుకు బాధపడతావు? మొదటిది. రెండు, వాడు ఆ పని చేయలేదని వాడు బాధపడలేదని కూడా నువ్వు బాధపడతావు. నీకెందుకు? బాధపడాలో లేదో వాడు డిసైడ్ చేసుకుంటాడు. ఇలాంటి పిచ్చి చేష్టలు లోకంలో చాలా ఎక్కువైపోయినాయండి. ఈ లోకాన్ని ఉద్ధరిస్తాము సంఘ సంస్కర్తలను వచ్చినారే. ఫ్రాంక్లీ స్పీకింగ్, రాజా రామ్మోహన్ రాయలు,
లేకపోతే ఇంకెవడో చాలా పచ్చిగా తిడుతున్నానండి. అందరూ పొరంబోకు ఎదవలే. ప్రపంచంలో వాడు అలా ఎందుకు చేయలేదు, వీడు అలా ఎందుకు చేయలేదు అని కొట్టుకు తెచ్చినారు, డబ్బులు ఇచ్చినారు కాబట్టి. ఆ, ఏం ములా తెలియదండి. డబ్బులు పేరు ప్రఖ్యాతులు వస్తాయనేసి వీళ్ళు మేమంతా సంఘ సంస్కర్తలు అని లోకంలో మన దేశాన్ని బాగా చెడగొట్టారండి. మీకు ఎవరికైనా ఒకవేళ రాజా రామ్మోహన్ రాయలు నచ్చుంటే, రాజా రామ్మోహన్ రాయలు ఎక్కడ పుట్టినాడు, ఆడు బతికినప్పుడు ఏమేం మాట్లాడినాడు, ఆడెక్కడ తెచ్చినాడు, అక్కడే ఎందుకు తెచ్చినాడు, గూగుల్లో వెతికి కనుక్కోండి. నా- నాకు రాజా రామ్మోహన్ రాయలు అంటే అసహ్యం లేదండి. ప్రాబ్లం ఎక్కడ అంటే, మీరు ఎవరైనా ఇష్టపడుతున్నారేమో అని ఒక ఒక క్షణం ఆలోచన వచ్చింది. మీకు నచ్చితే వెరీ గుడ్, మంచిది. మాకేం అభ్యంతరం. మాకు రావణాసురుడు నచ్చినాడు, వెరీ గుడ్. రావణాసురుడిని పొగిడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వీడియోలలో, కర్ణుడిని పొగిడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో సినిమాలలో. అలాగే పొగుడుతూ ఉండండి, నాకేం అభ్యంతరం లేదు. మదర్ తెరిసా మాకు చాలా గ్రేట్ అండి. నాకు మదర్ తెరిసా అంటే కూడా ఏం అసహ్యం లేదండి. కాకపోతే ఆవిడకి జ్వరం వచ్చినప్పుడు ఆవిడ మాత్రం పక్కన ఉన్న కింగ్ జార్జ్ హాస్పిటల్కి వెళ్ళి సూదులు వేయించుకుంటుంది. మిగతా వాళ్ళకి జ్వరం వస్తే చర్చ్కి వచ్చి ప్రేయర్ చేయండి, ప్రభువు తగ్గిస్తాడు అని చెప్పిందే తప్ప వాళ్ళకు సూదులు పొడిచేందుకు అన్నట్టు డబ్బులు ఇవ్వలేదండి. మోరెవర్ ఆవిడ రాసిన లేఖలు కూడా ఈ మధ్యకాలంలో చాలా బయటకు వచ్చినాయి. నేను ఎంతమందిని ఇక్కడ కన్వర్ట్ చేశాను, చిన్నపిల్లల్ని కూడా కన్వర్ట్ చేశాను అంటే, ఆవిడకి ఏదో సెయింట్ అని ఒక హోదా ఇచ్చినారంట. మా కర్మ, ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళ లోకంలో అందరూ మదర్ తెరేసా అని పిలుస్తారు. ఆవిడ అగ్నెస్ తెరేసా ఓ కాలంలో ఉండింది. ఆవిడ పని ఆవిడ చేసుకొని పోయింది. నా పని నేను చేసుకుపోతాను. నాకు మదర్ తెరిసా గురించి రీసెర్చ్ అవసరంలా. నాకు నా గురించి మాత్రమే చాలు. నేను ఈ దేశంలో పుట్టినాను, ఈ దేశంలో పెరుగుతున్నాను, ఈ దేశంలో విషయాలు నాకు కొన్ని అలవాటు చేశారు. అవన్నీ తప్పులేమో అని నేను అనుకున్నాను. అవి కాదు, అవన్నీ కరెక్ట్లే అని మెల్లిమెల్లిగా నాకు అర్థమైనాయి. నాలాంటి పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు, అర్థం కాకుండా బతుకుతున్నారు. వీళ్ళకి అర్థం ఎలా చెప్పుకుంటే బాగుంటుందని నేను చెప్పుకుంటున్నాను. వీళ్ళతో పాటు ఇంకొక రకం ఉన్నారండి, వ్యాధ. ఇది వ్యధ కాదు, వ్యాధ. వ్యాధ అంటే ఎవరైతే బతకడానికి వేటాడి వీలుంటే కాల్చుకొని, వీలు లేకపోతే అసలు వండకుండా పచ్చిగా అలాగే తినేసి వాళ్ళని వ్యాధులు అంటారు. ఈ వ్యాధులలో ఇద్దరు గొప్పోళ్ళు ఉన్నారండి మనకి పురాణంలో చరిత్రలో దొరికేవాళ్ళు. ఒకటి తిన్నడు, భక్త కన్నప్ప. రెండు, మహాభారతంలో ఒక చోట వస్తుందండి, ఒక ఆయన ధర్మవ్యాధుడు అని, ఆయన పేరే ధర్మవ్యాధుడు. ఓ బ్రాహ్మణుడు కౌశికుడు అని ఒక ఋషి. ఆ ఋషికి జ్ఞానబోధ చేస్తాడు ఈ ధర్మవ్యాధుడు. ఈయన కౌశికుడు అన్న ఆయన పక్కా బ్రాహ్మణుడు అండి, తపస్సు చేసుకుంటూ బతికేవాడు. వాడి తపశ్శక్తి ఎట్లాంటిది అంటే, వాడి మీద ఏదో పిచ్చుక రెట్టేస్తే వాడు కొంగ అనుకుంటా, వాడి మీద రెట్టేస్తే వీడికి కోపం వచ్చి అలా కళ్ళు తెరిచి తీవ్రంగా చూసరికి ఆ కొంగ కాలి, అంటే వాడి తపశ్శక్తికి కాలి బూడిద కింద పడిందండి. అంత తపశ్శక్తి ఉన్న కౌశికుడు అనబడే బ్రాహ్మణుడు ధర్మవ్యాధుడు అనబడే చండాలుడి దగ్గర కూర్చొని జ్ఞానబోధ చేయించుకున్నాడండి. మనకి ఇవన్నీ ఎవరు చెప్పరండి పుస్తకాల్లో. 24 గంటలు బాపనోడు బాపనోడు. వాడు, నేను బ్రాహ్మణుడు అని మాట్లాడట్లేదండి. అసలు లోకం భ్రష్టు పట్టిందంటే దానికి కారణం బ్రాహ్మణుడు అండి. లోకం భ్రష్టు పట్టిందంటే దానికి కారణం బాపనోళ్ళు. ఎందుకనంటే వాళ్ళు ఎలాగో వేదం చదవరు, ఏదో ఫ్రీగా డబ్బులు వచ్చేస్తా ఉన్నాయి కదా అని అనేసి వాళ్ళ పాటికి వాళ్ళు కులాలు మార్చుకొని మతాలు మార్చుకొని, పాపం మేము ఎంత చేతగానోళ్ళు దయలేను, మా మీద దయ చూపించండి. నిజం, మా భారతదేశాన్ని చెడగొట్టింది బాపనోళ్ళేనండి. బాపనోళ్ళు కరెక్ట్గా ఉండుంటే క్షత్రియులు కరెక్ట్గా ఉండేవాళ్ళండి. అశోక చక్రవర్తి సన్నాసి కాకుండా ఉండుంటే బోడి అలెగ్జాండర్ ఎవడండి భారతదేశానికి వచ్చేందుకు. భారతదేశం దరిదాపులకు వచ్చి అలెగ్జాండర్ వెనక్కి వెళ్ళిపోయినాడు. భారతదేశంలో గెలిచింది ఏం లేదండి అలెగ్జాండర్. ఏదో అలెగ్జాండరు మనోళ్ళ చరిత్ర రాసిన అలెగ్జాండర్ వాళ్ళ దేశంలో చరిత్రలో కూడా ఎక్కడ భారతదేశాన్ని గెలిచినాడని లేదు. ఇక్కడ మాత్రమే భారతదేశంలో వస్తే ఇక్కడ ఒక రాజు వాళ్ళ భార్య పోయి రాఖీ కట్టి, ఇవన్నీ పనికిమాలిన చెత్త కాకమ్మ కబుర్లు అండి. ఇది ఎవరు నమ్మే అవసరం లేని కథలు. ఎనీహౌ, అలెగ్జాండర్ వాడి పని వాడు చేసినాడు. మిగతా మీ విద్యా సంస్థలు ఏవైతే ఆ, దేశంలో ఎడ్యుకేషన్ బోర్డ్, సెంట్రల్ మినిస్టర్, వీళ్ళంతా కలిసి ఎన్సిఈఆర్టీ, వీళ్ళంతా కలిసి
మన బుర్రల్లోకి రకరకాల వైరస్లు ఇంజెక్ట్ చేసినాడు. మనం ఆ వైరస్లతో బతుకుతున్నాం. మనకు ఆ విషయాలన్నీ తెలియవండోయి. మనకి వాడు NaCl అంటే వావ్, ఉప్పు అంటే ఉప్పా అంతేనా అనిపిస్తుంది. ఆడు ఉప్పు గురించే NaCl అంటాడు. మళ్ళీ సోడియం క్లోరైడ్ అంటాడు. ఆ అక్షరాలకి రాసిన దానికి అంటే అది స్టాండర్డ్స్ అంట. అవి పనికి మాలని విషయాలు అవన్నీ పక్కకు పెట్టండి మనకెందుకు కానీ. వీళ్ళని చండాలురు అని అంటారు, పంచములు. రైటా? ఈ పంచములు గుళ్ళల్లోకి రారండి. అసలు వాళ్ళకి గుడి ఎందుకండి? వాళ్ళకి గుడి అవసరం లేదండి. వాళ్ళని గుళ్ళోకి తీసుకురావాలని మీరెందుకు అనుకుంటారండి? వాళ్ళకి లేనప్పుడు ఆడు గుళ్ళోకి వస్తే ఆడిని వాడు ప్యూరిఫై చేసుకుంటాడండి. అది వాడికి ఇష్టం లేదు కాబట్టి ఆడు గుడిలోకి రాడు. చాలా గొప్ప స్టేట్మెంట్ ఒకటి చెప్తానండి. ప్రచేత సంహర్షి అని ఒక ఆయన ఉండేవాడండి. ప్రచేత సంహర్షి. ఆయనకు 10 మంది కొడుకులు. 10 మందిలో చిన్నోడి పేరు అగ్నిశర్మ. ఆడి పేరు అగ్నిశర్మ. ప్రచేత సంహర్షి కుమారులలో పదోవాడు. ఈ పదోవాడు ఇలా కొంతమంది వాడు కూర్చోరా వేదం నేర్చుకోరా నువ్వు, ఉపనయనం చేస్తాము వేదం నేర్చుకో, భిక్షాటన చెయ్యి, నువ్వు గురుకులం కంటిన్యూ చేయ, నాకు ఇవన్నీ అవసరం లేదు అని కొంతమంది బోయవాళ్లతో, ఈ వ్యాధులతో, ఓకే, వాళ్ళతో కలిసి అడవుల్లో పడి దారిలో వచ్చిపోయే మనుషుల్ని కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కొని జంతువుల్ని చంపి, బ్రాహ్మణుడు అండి, తినేవాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆడి అదృష్టం బాగుండి నారద మహర్షి కలిసినాడండి. కలిసి ఓంకారాన్ని ఉపదేశం చేశాడు. ఇవన్నీ కొన్ని పిచ్చి కథలు చాలా వచ్చినాయి ఏమో. అవి కూడా అంతకుముందు యుగాల్లో ఎప్పుడైనా జరిగిండొచ్చినేమో. అవి తప్పని నేను అనట్లేదు కానీ ఇది మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఆ అగ్నిశర్మ తనంతకు తాను చెప్పుకున్నాడు. నా పేరు అగ్నిశర్మ, నేను ప్రచేత మహర్షి కుమారుడిని. నేను ఇలా బోయేవాళ్లతో కలిసి అడవిలో జంతువుల్ని చంపి పెక్కదింటూ ఉండేవాడిని. దారిలో వచ్చిపోయే జనాలని కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులాక్కుని దాంతో నేను జల్సాలు చేసేవాడిని. ఒకరోజు నారద మహర్షి నన్ను కలిసి నాకు ఓంకారాన్ని మంత్రంగా ఇచ్చి దీన్ని జపం చెయ్యన్నాడు. నేను జపం చెయ్యడం మొదలు పెట్టాను. మొదలు పెడుతుంటే నేను లోకాన్ని మర్చిపోయాను. నా చుట్టూ పుట్టలు పట్టేశాయి. చీమలు చెదలు నా శరీరాన్ని కొరకు తినడం మొదలుపెట్టినాయి. పాములు కూడా ఆ పుట్టలో చేరి తిరగడం మొదలుపెట్టినాయి. నాకు తెలియదు. ఆ, నాకు జ్ఞానము లభించింది. అప్పుడు కొంతమంది నాలోంచి తేజస్సు బయటికి వస్తుంటే కొంతమంది వచ్చి, అరే ఏంది ఈ పుట్టలోంచి తేజస్సు ఏదో వెలుగు వస్తోంది అని అనేసి ఆ పుట్టని కొంచెం పగలగొడితే నేను లోపల నిన్నాను. ఆ పుట్టని మట్టిని అంతా పక్కకు తీసి పుట్టలోంచి బయట వచ్చినోడు అని నాకు పేరు పెట్టారండి. పుట్టని సంస్కృతంలో వాల్మీకము అని అంటారు. వాల్మీకము నుంచి బయట వచ్చినాడు కాబట్టి నన్ను వాల్మీకి అని అందరూ పిలవడం మొదలుపెట్టినారు. ఆ తపస్సు అయిన తర్వాత నారద మహర్షి వచ్చి నాకు రామాయణం బోధించాడు. నేను ఆ రామాయణాన్ని కావ్య సంప్రదాయంలో రాస్తున్నాను అని వాల్మీకి మహర్షి చెప్తే, వాడు బాబనుడు కాదు అంటే అది ఆలోచించండి. మనకి చరిత్ర తెలీదు ఎవడేం చెప్తే అది నమ్మేస్తాం. ఇది మన బతుకులండి. సో ఈ వర్ణాలు ఎందుకు పెట్టారు అంటే ఇట్ ఈస్ నాట్ డివిజన్ ఆఫ్ పీపుల్ బట్ బ్యాలెన్స్ ఆఫ్ ఫంక్షన్స్. లోకంలో కొంతమంది ఈ ఫంక్షనాలిటీ చేయాలి, కొంతమంది విద్యాబోధ చేయడం మీద డిపెండ్ అయి బతకాలి, కొంతమంది వ్యాపారం మీద డిపెండ్ అయి బతకాలి అని 4 వర్ణాలని పెట్టినారు. ఎంతకంటే ఎక్కువ వర్ణాలు డివైడ్ చేసే అవసరం పడలేదండి. ఎందుకంటే ఈ 4 పనులు చేస్తే చాలు భూమి మీద ఒక కొన్ని కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమి ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా ఎందుకు లేదు అంటే 4 ఎందుకు అని మిమ్మల్ని 27 రకాల డివిజన్లు ఉన్నోళ్ళు అడుగుతారు. 35 రకాల డివిజన్లు ఉన్నోళ్ళు మిమ్మల్ని మీకు 4 రకాలు వర్ణాలంట, మీరు సమానం కాదంట అని మీ మధ్య గొడవ పెడతారండి. వాళ్ళలో 30 రకాలు 40 రకాలు ఉన్నాయని మీకు తెలియనంత వరకు మీరు అవును కదా అని అనుకుంటారే తప్ప, రాయి మీద పాలు పోస్తే అసలు రూపం లేనోడికి నువ్వేమిస్తావు? ఇది ఆలోచించరండి. ఇవన్నీ మన మూర్ఖత్వం అండి. దాని నుంచి బయటపడేందుకే మనము కరెక్ట్ అని నేను ఇక్కడ పేపర్లు రాశానండి. మీరు తప్పుడోళ్ళు అని యూట్యూబ్లో ఏవైతే ప్రచారాలు జరుగుతున్నాయో ఆ ప్రచారాలని అడ్డుకోవడం కోసం వీటిని మళ్ళీ ఇలా కరెక్ట్గా అర్థం చేసుకోండి అని నేను చెప్పడం మొదలు పెట్టానండి. అదే యూట్యూబ్లో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. నాకు యూట్యూబ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆ,
నాకు వీడియోలు చేసి పెట్టాలని నన్ను 10 మంది మెచ్చుకొని చప్పట్లు కొట్టి నాకు అయినా ఏం లేవండి. అసలు నేను అందరినీ వదిలేసి ప్రశాంతంగా ఉండే రకాన్ని. నా ధర్మం నేను పాటిస్తున్నాను. నేను చాలా గొప్పోడిని కాదు. నేను కూడా మీకులాగా సామాన్య మానవుడినే. అన్ని రకాల డౌట్లతో ఉన్నవాడినే. నేను కూడా భగవద్గీత, కించిత గీత, కొంచెం భగవద్గీత అర్థమైతే చాలుని కొంచెం కొంచెం చాలాసార్లు ప్రయత్నం చేశాను, కుదరలేదు. అప్పుడు అర్థమైంది కించిత్ అధీత అని. ఆ తర్వాత 50 60 సార్లు చదివినా అది ఏదో కొంచెం బుర్రకెక్కినట్లు ఉంటుంది. ముక్క కూడా బుర్రకెక్కదు. దాన్ని బుర్రకెక్కించుకునేంత మన బుర్ర కెపాసిటీ లేదు. ఇవి మన వర్ణ ధర్మాలు. అందరూ మనం అందరం బుద్ధితో ఆలోచించి మన బుద్ధిని పెంచుకొని ఏ వర్ణంలో మీరు పుట్టారో ఆ వర్ణం యొక్క ధర్మం పాటించండి. ఎదగడానికి ప్రయత్నం చేయండి. దీనిలో గొప్ప వర్ణము తక్కువ వర్ణం అని ఏం లేదు. ఏ వర్ణం పనులు వాళ్ళు చేసుకుపోతూ ఉండాలి అంతే. నువ్వు ఆ వర్ణంలోనే ఎందుకు పుట్టావు అంటే నువ్వు ముందు జన్మలో నువ్వు అలా డిసైడ్ అయినావు, అందుకు అలా పుట్టినావు. నువ్వేం డిసైడ్ అయినావు అదిగా నువ్వు పుట్టినావు. దాన్ని నువ్వు అసహించుకుంటే అలా ఎందుకు నువ్వు డిసైడ్ అయినావు ముందు జన్మలో పోయి అడుక్కో. లేదు లేదు బాపనోడు చాలా గొప్పోళ్ళు. నీకు గొప్పోడు కాదు ఈ జన్మలో చివరిలో చచ్చిపోయే క్షణం ముందు నేను బాపనోడుగా పుట్టాలి అని కోరిక తెచ్చుకో. ఆ కోరిక తెచ్చుకోవాలంటే అసలు బాపనోడు ఎందుకు గొప్పోడో నీకు అర్థం కావాలి. బాపనోడు ఎందుకు గొప్ప నేను ఎట్లా నేను ఒప్పుకోను. ఒప్పుకోవద్దు. ఒప్పుకోమని నేను ఎక్కడ అడుగుతున్నాను. నాకు తెలుసు శూద్రులు గొప్పవాళ్ళు. నేను చెప్తున్నానే చండాలుడు గొప్పవాడు. ఎందుకంటే ఓ చండాలుడి దగ్గర ఓ బ్రాహ్మణుడు కూర్చొని నేర్చుకున్నాడు. ఆవిడ గొప్పోడు అంటే జ్ఞానం ఉన్నోడు గొప్పోడు. ఇది డిసైడ్ అయింది. జ్ఞానం ఉండాలి అని అంటే అది నేనెవరు అనే జ్ఞానం ఉండాలి. ఆ నేనెవరు కనుక్కోరా అని అన్నమాచార్యులు కూడా తలవాదుకొని కీర్తనలు పాడినాడు. మనం దానిలో క్యాస్ట్ ఫీలింగ్ పెట్టుకుంటామే తప్ప మన కర్మ చెప్పింది ఒక ముక్క మేము పట్టుకోం. ఎందుకనంటే మాకు రాజకీయాలు చాలా ఎక్కువ అండి. మా రాజకీయ నాయకుడు అలా చెప్పాడు. దీని నుంచి కాస్త బయటపడండి. ఇంకా ఆశ్రమ వ్యవస్థ, లింగ వ్యవస్థ, ఈ జెండర్ డిఫరెన్సియేషన్ ఎందుకు వచ్చింది, ఈ ఆశ్రమ సిస్టమ్ ఎందుకు వచ్చింది అన్నవి మళ్ళీ వచ్చే వీడియోలో చూస్తామండి. అంతవరకు సెలవు.